అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం 2025 మార్చి 25న సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021, సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972, ఎక్స్ట్రార్డినరీ పెన్షన్ రూల్స్ 2023లలో కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ మార్పులను ఆర్థిక బిల్లులలో భాగంగా లోక్సభ మరియు రాజ్యసభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకునే ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యమైన మార్పులు 3 కీలక అంశాలు. అమలు తేదీ. ఈ కొత్త పెన్షన్ రూల్స్ 1972 జనవరి 16 నుంచి అమలయ్యేలాగా నిర్ణయించారు. అంటే సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972 ప్రవేశపెట్టిన తేదీ నుంచే ఈ మార్పులైతే ప్రభావితం అవుతాయి. రెండవది పెన్షనర్ల విభజన. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లుగా విభజించే అధికారం కలిగి ఉందని స్పష్టం చేసింది. ఈ విభజన కోసం కేంద్రం ఏదైనా కమిషన్ లేదా వేతన సంఘాన్ని నియమించవచ్చు. ఉదాహరణకు 8వ వేతన సంఘం 2026 జనవరి 1న నియమించబడితే, ఆ సంఘం సిఫార్సులు 2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే 2026 కంటే ముందు ఉదాహరణకు 2016, 2010, 2000 ఇట్లా రిటైర్ అయిన వారికి కొత్త రూల్స్ ఏవి వర్తించవు. అంటే వాళ్ళకి పెన్షన్ పెరగదు. మూడోది వేతన సంఘాల సిఫార్సులు మరియు పెన్షన్ పెరుగుదల. వేతన సంఘాల సిఫార్సులు రిటైర్ అయ్యే తేదీ ఆధారంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే కట్ ఆఫ్ తేదీ ప్రకారంగా అమలవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఏ తేదీని పెన్షన్ పెరుగుదల కోసం ఎంచుకుంటుందో అదే సిద్ధాంతంగా అనుసరించబడుతుంది. పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు వర్తించవు అని స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఎందుకు ఈ విభజన అవసరమా అంటే వేతన సంఘాలు అలాగే పెన్షన్ విభజన పెరుగుదల అంశాలను గతంలో కూడా విస్తృతంగా చర్చించాయి. మూడో వేతన సంఘం పాత మరియు కొత్త పెన్షనర్లకు సమాన పెన్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదని అయితే పేర్కొంది. నాలుగవ వేతన సంఘం పాత పెన్షనర్లకు కూడా పెన్షన్ పెంచాలని సూచించింది. ఏడవ వేతన సంఘం ఈ విషయాన్ని మరింత వివరిస్తూ పెన్షనర్ల విభజన అవసరమని స్పష్టంగా పేర్కొన్నది. అనేక కోర్టు తీర్పుల నేపథ్యంలో కూడా పెన్షన్ పెరుగుదలపై కేంద్రానికి పూర్తి అధికారం ఉందని నిర్ణయించారు. పెన్షన్ ఒక డిఫర్డ్ వేజ్. పెన్షన్ అనేది భిక్షం కాదు. ఇది ఉద్యోగి అందుకోవాల్సిన వేతనంలో ఒక భాగం. ఉదాహరణకు ఒక ఉద్యోగి తన ఉద్యోగ కాలంలో రూ. 200 వేతనంగా పొందాల్సి ఉంటే రూ. 150 ప్రభుత్వం 150 మాత్రమే ఇస్తుంది. మిగిలిన రూ. 50ను రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ రూపంలో చెల్లిస్తారు. అందువల్ల పెన్షన్ అనేది ఆలస్యంగా చెల్లించే వేతనం మాత్రమే. పాత ఉద్యోగులకు పెన్షన్ ఇప్పటికే వారి పనికాలంలో నిర్ణయించబడిన కాస్ట్ ఆఫ్ లివింగ్‌కు అనుగుణంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు తీర్పులు మరియు కేంద్ర ప్రభుత్వ అధికారం. సుప్రీంకోర్టులో వివిధ తీర్పులు వచ్చినప్పటికీ పెన్షన్ పెరిగే విధానం గురించి స్పష్టత లేదని అయితే కేంద్రం చెబుతోంది. పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు వర్తించవు అని ఈ కొత్త చట్టంతో స్పష్టం చేశారు. పే కమిషన్ సిఫార్సులు అమలయ్యే తేదీ, ఎవరికెన్ని ప్రయోజనాలు వర్తించాలి అనే విషయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కొత్త మార్పుల ప్రకారం 2026 తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగులకే 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయి. పే కమిషన్ సిఫార్సుల అమలు విధానం. వేతన సంఘాలు సిఫార్సులు చేసినప్పటికీ ఆ సిఫార్సులను ఎప్పుడు అమలు చేయాలి, ఎవరికి వర్తింపచేయాలని అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 2006లో 6వ వేతన సంఘం ఏర్పడింది. 2008లో ఆమోదించబడింది కానీ కొన్ని అలవెన్సులు 2008 నుంచి మాత్రమే అమలయ్యాయి. మరి ఆర్థిక పరిమితులు, ఇతర పరిమాణాలను బట్టి ప్రభుత్వం తన నిర్ణయాలు తీసుకుంటుంది. కొత్త పెన్షన్ చట్టం, కేంద్ర ప్రభుత్వ అధికారం. మార్చి 25, 2025న ఆమోదమై పెన్షన్ సవరణ చట్టం ప్రకారం 1972 నుంచి అమలయ్యేలాగా మార్పులు చేశారు. పే కమిషన్ సిఫార్సులు ఉద్యోగి రిటైర్ అయిన తేదీకి సంబంధించి కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే అమలు తేదీ ఆధారంగా అయితే అమలవుతాయి. ఏ తేదీ నుంచి పెన్షన్ మార్పులు చేయాలి, పెన్షన్ పెంచాలా వద్దా అన్నది నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. పాత పెన్షనర్లకు పెన్షన్ పెంచడం పై ఉండదు.
ఇక సారాంశం. పెన్షనర్లను పాత మరియు కొత్తగా అయితే విభజించారు. 2026 తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రమే 8వ వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయి. పెన్షన్ పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. పే కమిషన్ అమలు తేదీ, సిఫార్సుల అమలును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులైతే ఈ మేరకు వర్తించవనైతే అంటోంది. మరి ఇదే విధంగా కేంద్రం అమలు చేసినట్లయితే ఈ పద్ధతిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు అమలు చేసినట్లయితే ఎవరైతే పాత పెన్షనర్లు ఉంటారో వారికి పెన్షన్ అనేది పెరుగుదల ఉండదు. కానీ కొత్తగా వచ్చిన రిటైర్ అయిన వారికి మాత్రము వారికి ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మరి ఈ వ్యత్యాసాన్ని కేవలం ఆర్థిక భారం నుంచి ఉపశమనం పొందేందుకే అని ప్రభుత్వం చెప్తున్న దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో మున్ముందు ఏమవుతుందని అయితే వేచి చూడాల్సి అయితే ఉంది. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.